మహిళలందరూ కార్తీక మాసం చివరి రోజు అంటే కార్తీక అమావాస్య తర్వాతి రోజు మార్గశిర పాడ్యమి పోలిపాడ్యమి రోజు తెల్లవారుజామున నిద్రలేచి అందుబాటులో ఉన్న నది లేదా కాలువ దిగురుబావి వంటి వాటిలో అరటిదొప్పల్లో దీపాలు వదులుతారు. అలా అతివలంతా ముచ్చటగా అరటిదొప్పల్లో నీటి అలలపై వదిలిన ఈ దీపపు కాంతులే వారి జీవితంలో అలుముకున్న చీకట్లను పారదోలి కాంతిమయం చేస్తాయిని. అంత్యంలో స్వర్గానికి చేర్చే వెలుగు తీరంగా మారుతారని నమ్మకం. అరటిదొప్పల్లో పెట్టిన దీపాలు నీటి కెరటల తాకిడికి నెమ్మదీగా కదులుతుంటే ఆ సుందర దృశ్యాన్ని చూసేందుకు 1000 కన్నులు సరిపోవంటే అతిశయోక్తి కాదు. ఈ సుందరమైన అపూర్వ అద్భుత సోయగాన్ని చూసేందుకు దేవతలు దీవినుంచి భువికి దిగివస్తారని, ఈ దివ్వేల్ని చూసి ఆకాశంలో నక్షత్రాలే వెలవెలబోతాయంటే అతిశయోక్తి కాదు. ఈ దీపాల పర్వాన్నే పోలిని స్వర్గానికి పంపించడం అంటారు. ఇందుకు సంబంధించి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. పోలి స్వర్గం కథ ఏమిటంటే, అనగనగా ఒక చాకలి స్త్రీ ఉండేది. ఆమెకు 4 కొడుకులు 4 కోడళ్ళు ఉండేవారు. ఆమె ఆశ్వయుజ బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసమంతా ప్రతిరోజు తన 4 కోడళ్లలో ముగ్గురుతో కలిసి నదీ స్నానమాచరించి అక్కడే దీపం వెలిగించి వస్తుండేది. ఇంటి చాకీరీ మొత్తం చిన్న కోడలైన పోలిపై వేసేసి వెళ్లేది. కాని పోలికి మాత్రం నది తీరాన దీపారాధన చేయాలనే కోరిక బలీయంగా ఉండేది. కాని కార్తీక మాసమంతా అత్తగారు 3 కోడళ్లతోనే నదీ స్నానానికి వెళ్లి దీపారాధన చేసేది. కాని ఒక్కరోజు కూడా చిన్న కోడలైన పోలిని తీసుకువెళ్లేదు. కార్తీక మాసమంతా పూర్తయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజు కూడా అత్తగారు తెల్లవారుజామునే నిద్రలేచి తన 3 కోడళ్లతోనే నదికి వెళ్ళింది. చిన్న కోడలు పోలి మాత్రం ఎలాగైనా ఈరోజు దీపం పెడతాను అని అనుకుని చల్లచిలికిన కవ్వానికి అంటుకుని ఉన్న వెన్నను తీసుకుని పెరటిలో ఉండే పత్తి చెట్టు కింద రాలిపడిన అంతోనే పైననుంచి తేజోమయమైన కాంతిపుంజం వంటి దివ్యమైన దేవతా విమానం పోలి ఇంటి ముందుకొచ్చింది. దేవతలంతా పోలిని ఆ విమానంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ లోపన కూర్చుపెట్టుకున్నారు. అయితే ఆ దివ్య విమానం తమ కోసమే వచ్చింది అనుకుని భ్రమిస్తున్నా మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. అయితే పోలితో పాటు తాము కూడా ఎలాగైనా స్వర్గానికి వెళ్లాలనుకుని పోలి కాళ్ళు పట్టుకుని వెలాడే ప్రయత్నం చేసిన ఇసుమంతైనా ప్రయోజనం లేకుండా పోయింది. చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఆటంకాలు కల్పించిన అచంచలమైన భక్తితో వాటన్నింటినీ అధిగమించిన పోలి భక్తిశ్రద్ధలకు పరంధాముడు ఎంతగానో పరవశించాడని, అందుకే పోలిని తీసుకురమ్మంటూ పుష్పక విమానం పంపించాడని, అప్పటినుంచి మహిళంతా పోలిని తలుచుకుంటూ కార్తీక అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున అరటిదొప్పల్లో వతులను వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా దీపాన్ని వెలిగించకపోయినా కనీసం పోలి పాడ్యమి రోజు 30 వతులను వెలిగించి నీటిలో వదిలిందే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుందని కార్తీక పురాణం చెబుతోది.